ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు నవంబర్ మాసంలో 26వ తేదీ అనగా మంగళవారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. గుండెలు పగిలే వార్త ఉంది, జాగ్రత్త. ఈ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజు మీరు కాస్త అలసిపోయినట్లుగా అనిపిస్తుంది, కానీ ఆదాయం పెరుగుతుంది. పిల్లల పట్ల ప్రవర్తన మంచిగా ఉంచుకోండి. ఇంట్లో పూజ వాతావరణం ఉంది. ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు చాలా వరకు అనుకూలమో. కష్టపడి పనిచేస్తే అర్థవంతమైన ఫలితాలున్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందాక మీ మనసు ఆనందంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు రావచ్చు. అధికారిక పనిలో పొరపాట్లకు చోటు ఇవ్వదు. పని చేసేటప్పుడు జాగ్రత్త. ఇది జీతం పెరుగుదల, ప్రమోషన్ ద్వారా మీకు తలుపులు తెరుస్తుంది. ఉద్యోగస్తులు సహోద్యోగుల సాయంతో అధికారిక పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అందువల్ల సహాయం చేయడంలో లేదా తీసుకోవడంలో ఏమాత్రం వెనుకాడద్దు. భాగస్వామ్య వ్యాపారంలో మీ ఇద్దరి మధ్య పరస్పర బంధం కారణంగా వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీరు వ్యాపారవేత్త అయితే గనక ఒక ఒప్పందాన్ని చేయబోతున్నట్లయితే అతనికి ఒప్పందాన్ని ముందు సరైన సలహాలు చేయాలని చెప్పడం జరుగుతుంది. కుటుంబ బాధ్యత మీ భుజాలపై పడొచ్చు. బాధ్యత ఎప్పుడూ భారంగా భావించొద్దు. మీరు ఇప్పటి నుంచి ప్రజల భవిష్యత్తును, వారి విద్యకు సంబంధించి ప్లాన్ చేయడం ప్రారంభిస్తారు. వైవాహిక జీవితంలో శాంతి కొనసాగించడానికి ప్రయత్నాలు చేయండి. మీరు సొంతగా చొరవ తీసుకోవాల్సి వస్తే వెనకాడద్దు. ప్రియమైన వారితో రొమాంటిక్ ట్రిప్ ఉంటుంది. ఈ రోజు మీరు కొన్ని వస్తువులు కొనుగోలు చేయొచ్చు. ఈ రోజు కార్యాలయంలో ఆనందంగా ఉంటారు. మీ పనులు త్వరగా పూర్తవుతాయి. మీ పనిని ముందుకు తీసుకెళ్తారు. ప్రాపర్టీలో ఉన్నత స్థానం పొందుకుంటారు. దీనికోసం పత్రాలు బదిలీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. చేసే పనుల్లో విజయం సాధిస్తారు. ప్రతికూల వాతావరణాన్ని సైతం సానుకూలంగా మార్చుకుంటారు. ఈ రోజు జీవిత భాగస్వామితో వాగ్వివాదం జరిగే అవకాశం ఉంది, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల వివాహంలో ఉన్న అడ్డంకులు తొలగించడానికి కుటుంబ సభ్యుల సహాయం తీసుకుంటారు. మీ ఆదాయం మరియు వ్యయం మధ్య బ్యాలెన్స్ కాపాడుకోవాలి. ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. అపరిచిత వ్యక్తులతో లావాదేవీలు జరపొద్దు. ఏదైనా కుటుంబ సమస్య కారణంగా పెండింగ్ లో ఉంటే అది కూడా పూర్తి చేయొచ్చు. మీరు అనుభవజ్ఞులైన వ్యక్తుల సాయంతో మాత్రమే ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజున భార్యాభర్తల మధ్య గొడవలు రావచ్చు, కావున చాలా జాగ్రత్తగా ఉండండి. వైవాహిక జీవితంలో చిన్న చిన్న విషయాలకు తరచుగా గొడవలు జరుగుతుంటే మీరు ఖచ్చితంగా ఒక అడుగు వెనక్కి వేసి బంధాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఈ రోజున శివారాధన మీకు మేలు కలగచేస్తుంది. అంతేకాకుండా హనుమాన్ చాలీసా పఠన పారాయణాన్ని గావించండి. 108 సార్లు ఓం దుర్గాయే నమః అనే మంత్రాన్ని పఠించండి. అంత మేలు కలుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.